అందరికీ జై శ్రీరామ్. బ్యాంకు లోను తీసుకోవాలంటే ఇంటి డాక్యుమెంటు, గోల్డు లేదా మనకు ల్యాండు ఇంకా ఏదైనా ఉంటే కానీ బ్యాంకులో లోన్ అనేది ఇవ్వరు. కానీ పేద బడుగు బలహీన వర్గాల కోసం 10,000 నుంచి 80,000 రూపాయల వరకు, తర్వాత లాస్ట్ 1,00,000 రూపాయల వరకు ఓన్లీ ఆధార్ కార్డు మీదనే లోను అనేది మీరు విన్నరా? సమృద్ధి సుకన్య యోజన. నేను బ్యాంకులోకి వెళ్ళి పథకాల గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే చాలామంది ఇవి ఫేకు అవి ఇవని నమ్మలేకపోతున్నారు అని చెప్పి మొన్న అటల్ పింఛన్ యోజన గురించి డైరెక్ట్ బ్యాంకు ఫామ్ తీసుకొచ్చి ఇక్కడ ఈ మన ఛానల్లో పెట్టడం జరిగింది. ఇక్కడనే వీడియో తీసి ఛానల్లో కూడా పెట్టడం జరిగింది. అంటే అటల్ పింఛన్ యోజన కావచ్చు, కిసాన్ క్రెడిట్ కార్డు కావచ్చు, అలాగే సమృద్ధి సుకన్య యోజన అంటే ఈ యొక్క ఆధార్ కార్డు మీద లోను, ఇలాంటి అంటే పథకాల పేరు గుర్తుండాలి. ప్లస్ మనం ఏ బ్యాంకులో అయితే రుణం తీసుకోవాలనుకుంటున్నామో ఆ బ్యాంకుతో మనకు సంబంధం అనేది ఉండాలి. అంటే కొన్ని సంవత్సరాల క్రితమే, 6 సంవత్సరాల క్రితం, 7 సంవత్సరాల క్రితం దాంట్లో బ్యాంకు ఖాతా అనేది మనకు ఆల్రెడీ ఉండాలి. అప్పుడు మన బ్యాంకు మనకు లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నేను తెలుసుకున్న సమాచారం ప్రకారం ఖచ్చితంగా ప్రూఫ్ ఉంటేనే వీడియో చేస్తున్నా. అందుకనే ఈ వీడియోలో 80,000 రూపాయల వరకు అర్హతలు ఏమేం కావాలి, డాక్యుమెంట్లు ఏమీ లేకుండా అంటే కొన్ని ప్రూఫ్, ఆధార్ ప్రూఫ్లు అయితే మనకు కావాలి కదా, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు ఇలాంటివి మనకు కావన్నా అర్హతలు ఏముండాలి, ఏ అర్హత ఉంటే దీనికి కొన్ని అర్హతలు ఉన్నాయి. మనకు ఇంటి డాక్యుమెంట్లో గోల్డ్ లోన్ అవసరం లేదు, కొన్ని అర్హతలు ఉన్నాయి. ఆ అర్హతలు ఏంటి ఉంటే ఎలా స్టెప్ బై స్టెప్, దీంట్లో స్టెప్ బై స్టెప్ అనేది లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఏ విధంగా ఇస్తారు అనేది మనం ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూసే బాధ్యత మీది, మీకు అర్థమయ్యేటట్టు చెప్పే బాధ్యత నాది. ప్లీజ్ ప్రతి ఒక్కరు ఈ వీడియోను మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణలో కలుపుకొని కనీసం 10 లక్షల మంది అయితే చూడరు, కానీ 10 కోట్ల పబ్లిక్ ఉన్నా కానీ మామూలుగా మనం ఎంత షేర్ చేస్తామో అంతమందికి అయితే రీచ్ కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఈరోజు డబ్బులు ఉట్టక బయట నానా అవస్థలు పడుతూ ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్లకు ఈ వీడియో కనుక చేరితే ఏమన్నా ఉపయోగపడుతుందనే నా యొక్క అభిలాష. మీరు కూడా దానికి సహాయపడతారని కోరుకుంటున్నా. ఆధార్ కార్డు ఉంటే ఉచితంగా 80,000, రెండవది లాస్ట్ 1,00,000 రూపాయల వరకు లోన్ అనేది ఏ విధంగా మనకు అనేది తెలుసుకుందాం. ఇప్పుడు ఏ విధంగా ఇస్తారు, ఎట్లా పొందాలి, ఏం కథ అనేది. మీకు ఆధార్ కార్డు ఉందా? అయితే మీరు 80,000 బ్యాంకులో లోన్ పొందవచ్చు. ఇది అక్షర సత్యం. దీన్ని నరేంద్ర మోడీ గారు కోవిడ్-19లో అంటే 2019లో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఆ టైంలో భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల దగ్గర అంటే పబ్లిక్ దగ్గర తెల్ల రేషన్ కార్డు ఉన్న 80 కోట్ల ప్రజలు ఆగమవుతున్నటువంటి సమయంలో లోక్సభలో దీని గురించి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే దీని గురించి ఎందుకు మాట్లాడిందంటే ఇప్పుడు ఆ టైంలో ఇంటి రెంట్ కూడా కట్టని పరిస్థితి, కొంతమంది ఈఎంఐలు అవి ఇవి కట్టలేమని కోర్టులకు వెళ్ళారు. వాళ్ళు ఇళ్ళ మీదకి వచ్చి దాడులు చేశారు బ్యాంకు వాళ్ళు. అలాంటి టైంలో ఇలాంటి లోన్ గురించి కోవిడ్-19లో నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది. అందుకే దీన్ని చాలామందికి తెలియదు. కేంద్ర ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలకు బలహీన వర్గాల ప్రజల సంక్షేమానికి అనేక పథకాలు తీసుకొస్తుంది. వీటిలో ప్రధానమంత్రి స్వనిధి యోజన ఈ యొక్క ప్రయోజనమైనది. ఈ పథకం ద్వారా వీధి వ్యాపారులు మరియు చిన్న వ్యాపారులు నిర్వహించే వారికి తక్కువ వడ్డీ రేటుతో రుణాలు అందజేస్తారు. ముఖ్యంగా ఆధార్ కార్డు ఆధారంగా ఈ పథకం ద్వారా 80,000 వరకు రుణం అనేది పొందే అవకాశం ఉంది. మీరు ఒకసారి చూడరు, ఇక్కడ ముఖ్యంగా ఆధార్ కార్డు ఆధారంగా 80,000 వరకు రుణం పొందే అవకాశం ఉంది అని స్పష్టంగా ఇవ్వడం జరిగింది. దీన్ని ఏ విధంగా అనేది ఒకసారి చూద్దాం. ఇది సమాచారం, ముఖ్య సమాచారం, వివరాలు. ప్రధానమంత్రి స్వనిధి యోజన పథకం పేరు ఖచ్చితంగా గుర్తుండాలి.
80,000 రూపాయల వరకు రుణం. మొత్తం పథకం పేరు అర్హత. ఇది అర్హత. వీధి వ్యాపారులు అండ్ చిన్న వ్యాపారులు. అవసరమైన పత్రాలు: ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్, బ్యాంకు డీటెయిల్స్. ఏ బ్యాంకులో అయితే మనకు డబ్బులు వాడాలో ఆ బ్యాంకు డీటెయిల్స్ ఖచ్చితంగా ఉండాలా. ఆధార్ కార్డు ఒకటి. అడ్రస్ ప్రూఫ్ కోసం ఏంది అనేది మీకు చెప్తా. ఇప్పుడు వడ్డీ రాయితీ 7 వరకు మనకు వడ్డీ రాయితీ అంటే దీనికి వడ్డీ అనేది 7% మాత్రమే. ఇక మనకు క్యాష్ బ్యాక్ ప్రయోజనం సంవత్సరానికి అంటే ఈ లోన్ అనేది సంవత్సరం లోపలనే కట్టవలసి ఉంటుంది. దీనికి మనకు సంవత్సరంలో లాస్ట్ ఏదైతే పేమెంట్ కడతామో ఆ టైంలో 12,000 రూపాయలు మళ్ళీ క్యాష్ బ్యాక్ మనకు ఇవ్వడం జరుగుద్ది. దీంట్లో ఆ బెనిఫిట్ కూడా ఉన్నది. ఇక ఇక్కడ మనకు అడ్రస్ ప్రూఫ్ అంటే నీకు రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. రేషన్ కార్డు అనేది పెట్టాలి. ఎందుకంటే దాని మీద ఇంటి చిరునామా, మనది ఏ విలేజ్, ఏ మండలు, ఏ డిస్ట్రిక్ట్ అన్నీ ఉంటాయి కాబట్టి రేషన్ కార్డు అనేది పెట్టడం జరుగుతుంది. రేషన్ కార్డు లేకపోతే మాత్రం ఖచ్చితంగా లోన్ అనేది ఇవ్వరు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. తెల్ల రేషన్ కార్డు, ఇది తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే పెట్టింది కాబట్టి ఇది ముఖ్య సమాచారం. ఇక్కడ ఏంది అంటే ఏ విధంగా మనం డబ్బులు పొందగలుగుతాం, స్టెప్ బై స్టెప్ లోన్ అనేది 1,00,000 రూపాయల వరకు ఎలా పొందాలి అనేది ఇక్కడనే ఉంటుంది. రుణం తీసుకోవడం ఎలా? ఈ పథకం కింద రుణం పొందడం చాలా సులభం. ఎటువంటి హామీ అవసరం లేదు. అంటే ఎవరు కూడా అవసరం లేదు. ఏ గోల్డ్ అవసరం లేదు, ఏ ఇంటి డాక్యుమెంట్ అవసరం లేదు, ఏ ల్యాండ్ డాక్యుమెంట్ అవసరం లేదు. కాబట్టి ఎటువంటి హామీ అవసరం లేదు. కేవలం ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. 3 దిశల రుణ విధానం ద్వారా మొత్తం 80,000 వరకు రుణం పొందొచ్చు. మొదటి దశ 10,000 రుణం అందిస్తారు. ఇది కనుక కరెక్ట్గా కడితే మళ్ళీ మనకు రెండో దిశ 20,000 రూపాయలు అందిస్తారు. ఇది కూడా కరెక్ట్గా ఇక్కడ చూడరు. మూడో దిశ కూడా ఈ రుణం కూడా సకాలంలో చెల్లిస్తే మనకు తర్వాత 50,000 వరకు రుణం అందిస్తారు. 50,000 వరకు కూడా కరెక్ట్గా కనుక మనం కట్టగలిగితే అంటే సకాలంలో ఇక్కడ చూడు రుణం సకాలంలో చెల్లించగలిగితే మనకు లాస్ట్ 80,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఎలా పొందాలి అనేది మనం చూద్దాం. అంటే ఎట్లా దరఖాస్తు చేసుకోవాలి. ఇగో పథకం యొక్క ప్రత్యేకతలు. ఈ పథకం కింద రుణం తీసుకునే వ్యక్తులు సబ్సిడీ అందజేస్తారు. అంటే నేను చెప్పిన కదా, అది రుణాన్ని తక్కువ వడ్డీ రేటుకు తిరిగి చెల్లించవచ్చు. డిజిటల్ లావాదేవీలు ప్రోత్సాహానికి 12,000 వరకు మనకు క్యాష్ బ్యాక్ అనేది ఇస్తారు. ఎవరు అర్హులు? ఇది అసలు ముచ్చట. మొత్తానికి ఇక్కడనే వీడియో అనేది ముగుస్తుంది. కానీ ఇక్కడ మనము అర్హులము ఎవరు అని తెలుసుకోవడం పక్కా ఉండాలి. ఎవరు అర్హులు? ఈ పథకానికి వీధి వ్యాపారులు మరియు చిన్న వ్యాపారులు నిర్వహించే వ్యక్తులు అర్హులు. ముఖ్యంగా కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వ్యాపార అవసరాలకు కావాల్సిన వర్కింగ్ క్యాపిటల్ కోసం ఇది మంచి అవకాశం. మనం ఏదన్నా టిఫిన్ సెంటరో లేకపోతే ఇంకేదైనా బిజినెస్ ఏదో స్టార్ట్ చేద్దాం అనుకుంటే వాళ్ళకు ఇది మొదటి స్టెప్ అనుకోవచ్చు. ఖచ్చితంగా ఇప్పుడు అదే అన్నట్టు తెలివి ఉన్నోళ్ళకు ఎక్కడైనా పని దొరుకుతుంది. కానీ డబ్బు అనేది కొంచెం అవసరం పడుతుంది. తెలివితో పాటు కొంచెం డబ్బు ఉంటే ఎలాగైనా మనము ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు. దీన్నే చిట్టీల రూపంలో కట్టుకుంటూ బ్యాంకులలో లోన్లు తీసుకుంటూ ఏదో రకం. కానీ మనకు ఏమీ లేదు, ఇల్లు లేదు, భూమి లేదు, జాగాలు లేవు, ఏమి లేవు. ఎట్లా మనకు లోన్ ఇవ్వాలంటే ఇది అసలైన లోన్. సమృద్ధి సుకన్య యోజన. మీరు పథకం పేరు గుర్తుపెట్టుకోవాలి. దీనికి వీధి వ్యాపారులు అని అన్నారు కదా, మరి దీని గురించి పూర్తిగా చెప్పడం లేదు. అంటే మనం ఒకవేళ లోను ఇస్తారు అనే బ్యాంకు నుంచి అంటే ఖచ్చితంగా గ్రామ పంచాయతీ నుంచి మీరు ఒక బండినో లేకపోతే దేనికో రెంట్ కడుతున్నట్టుగా, అంటే ఏదైనా ఇప్పుడు మనం కూరగాయలు అమ్ముకుంటుంటే చీటీ కడతాం చూడు, అలాంటిది సంవత్సరానికి ఇంత కడుతున్నాము మేము వీధి వ్యాపారం చేసుకున్నామని చెప్పేసి మనకు సిటీ అంటే పట్టణ ప్రాంతాల్లో ఉండేటోళ్ళకేమో మున్సిపాలిటీ కార్యాలయం నుంచి సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక గ్రామాలలో ఉండేవాటికి గ్రామ పంచాయతీ నుంచి ఒక రసీదు అనేది రాసిస్తారు. దాన్ని బట్టి మనము రుణం అనేది పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి
ఇది అర్థమైందని అనుకుంటున్నా. ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలంటే మనమే, ఇంకా ఎవరమో కాదు. డబ్బులు లేక ఈరోజు ఏదైనా పని చేసుకుందానికి పైసలు లేక అల్లాడిపోతున్న వాళ్ళందరికీ ఇది ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.